సర్లే ఉండు, మంచినీళ్ళు తెస్తాను. ఇదిగో బాబా మంచినీళ్ళు. అబ్బా నీ ఆవేశం ఆపయ్యా బాబు. ఇందు దేనికా ఇందు ఈ ఆవేశం? బావా నువ్వు నీ డ్యూటీని కరెక్ట్గానే చేస్తున్నావు, కానీ అవతల్లి వాళ్ళు మాత్రం చాలా తప్పుడు దారిలో వెళ్తున్నారు. మొన్నటికి మొన్న నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే వాడు ఆ స్టేషన్ మెట్రో దాటకముందే బెయిల్ తెచ్చుకొని మన ముందు పోసుగా వెళ్తుంటే అది చూసి నాకే బాధగా ఉంది. అలాంటిది నువ్వు ఇంకెంత బాధపడి ఉంటావో చెప్పు బావా. ఇందు ఇవన్నీ మా డ్యూటీలో సర్వసాధారణం ఇందు, కానీ సాక్ష్యాలతో సహా పట్టుకొని వాళ్ళకి శిక్ష వేస్తేనే మా పోలీసులకు తృప్తి ఉంటుంది, వేసుకున్న డ్రెస్కి అర్థం ఉంటుంది, పోలీస్ అనే పదానికి పొగరు ఉంటుంది. ఇవన్నీ నేను చూసుకుంటాను ఇందు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? మామయ్య ఇప్పుడే బజార్కి వెళ్ళాడు. ఇందు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం గురించి బావా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడు బాబా, పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా గొప్ప కార్యం. అలాంటి దాని గురించి నాతో చెప్పు, నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో. ఇందు నేను అమ్మాయిని ఎప్పుడో చూశాను. ఎలా ఉంటుంది బాబా? తనని చెప్పడానికి మాటలు రావు, కానీ చెప్తా విను. తను లేడి పిల్ల లాంటి వల్లు, లేత గులాబీ రేకు లాంటి చెక్కిళ్ళు, ముత్యాలాంటి పళ్ళు, మొత్తంగా మల్లెపూల వాన లాంటి ఇంద్రలోకపు రంబలా ఉంటుంది ఇందు తను. అబ్బో, ఇంటికి ఎవరు బాబు ఆ ఇంద్రలోకపు రంభ? ఇందు చెప్పమంటావా? చెప్పు బాబా. ఆ అజంతా శిల్పం లాంటి అందానివి నీవే ఇందు. మావయ్య నేనా? అవును ఇందు నీవే. నా హృదయం అనే దేవాలయంలో నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నీకోసం ఎన్నో కలలు కన్నాను. నువ్వు ఒప్పుకుంటే నాన్నగారు ఆశీస్సులు కూడా మనకుంటాయి ఇందు. బాబా నన్ను క్షమించు బాబా. ఏమైంది ఇందు? వాట్ హ్యాపెండ్? నన్ను క్షమించు బాబా. నాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా, ఆ మనసు మనసే నాకివ్వమంటున్నాను ఇందు. ఆ మనసులో నాకు ఒక చిన్న చోటు ఇవ్వమంటున్నాను. మావయ్య బాబా, నేను నీకేం చెప్పినా ఇప్పుడు ఏమీ అర్థం కాదు. నాకు తెలుసు, నేను తర్వాత నీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఇందు నువ్వు ఎంత సమయమైనా తీసుకో, కానీ నువ్వు చెప్పే ఆ తీపి కబురు ఐ లవ్ యూ అనేలా ఉండాలి. ఈ శుభ సందర్భంలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా వేసుకుందామా?